ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. మరి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి క్వశ్చన్, సార్ థర్డ్ వేవ్కి ఈ ప్రివెంటివ్ మెడిసిన్ చెప్పండి. ఈ థర్డ్ వేవ్ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది, చాలా డేంజరస్గా మారేటటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ థర్డ్ వేవ్కి మీరు ప్రివెంటివ్ మెడిసిన్ చెప్పండి. ఇంతకుముందు మెర్క్యూరియస్ సాల్యుబుల్స్ చెప్పారు, అదే మెడిసిన్ ఇప్పుడు కూడా ఉపయోగపడుతుందా, లేదంటే వేరే ఏదైనా మెడిసిన్ ఇండికేట్ అవుతుందా అని చెప్పి ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తూ ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా కామెంట్స్ కూడా చేస్తున్నారు, వాట్సాప్ మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ థర్డ్ వేవ్ నా ఉద్దేశంలో ఈ ఒమిక్రాన్ అంటున్నారు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ వెరైటీని. ఇది ఈ డెల్టా వేవ్, ఆల్ఫా వేవ్ వీటి అన్నిటి యొక్క కాంబినేషన్గా చెప్పటం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క స్ప్రెడ్ అనేది చాలా వేగంగా ఉంది అని చెప్పి మనకు కేస్ స్టడీస్ వల్ల తెలుస్తూ ఉంది. అయితే ఏదైనా వైరస్ ఇంత వేగంగా స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క విగర్ కూడా తగ్గిందనే మనం గుర్తించాలి. ఇప్పుడు మనకు రీసెర్చ్ చెప్తున్నది కూడా అదే. ఈ ఒమిక్రాన్ అనేది అంత డేంజరస్ వెరైటీ కాదు. ఇది ఈ ఫస్ట్ కరోనా వేరియంట్ ఏదైతే ఉందో అది మ్యుటేషన్ చెంది, మార్పులు చెంది లాస్ట్కి ఒమిక్రాన్ వెరైటీ అనేది డెవలప్ అవటం అనేది జరిగింది. అది అంత మనకు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, అది అంత కేస్ స్టడీస్ వల్ల తెలిసిన విషయం, అది అంత డేంజరస్ వెరైటీ కాదు అని మనకు న్యూస్ చెప్తా ఉంది, మనకు రీసెర్చ్ న్యూస్ అనేది చెప్తా ఉంది. అలాగే మనం కేసులు చూసినప్పటికీ కూడా పేషెంట్స్ ఎవరు కూడా అంత సీరియస్ సిమ్టమ్స్ అనేది రావట్లా. మొన్న ఈ మధ్యన WHO కూడా అనౌన్స్ చేసింది, ఈ ఒమిక్రాన్ అనేది అంత డేంజరస్ వెరైటీ కాదు, కాకపోతే దాని స్ప్రెడ్ అనేది వేగంగా ఉంటుంది, అది జస్ట్ మీకు ఒక కామన్ కోల్డ్ లాగా వచ్చిపోతుంది. కామన్ కోల్డ్ లాగా జస్ట్ ఒక తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, తర్వాత కళ్ళ వెంట నీళ్లు రావటం, అలా మనకు జలుబు చేసినప్పుడు ఏ లక్షణాలు అయితే ఉంటాయో అలాంటి లక్షణాలు చాలా స్వల్పంగా వచ్చిపోవటం అనేది జరుగుతుంది. అందువల్ల మీరు ఎక్కువగా దాని గురించి ఆందోళన చెందవద్దు అని చెప్పి WHO కూడా మన రీసెంట్గా న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందువల్ల మీరు ఎక్కువగా మరి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు మనం మెర్క్యూరియస్ సాల్యుబులిస్ ఇస్తూ వచ్చాం. ఈ సెకండ్ వేవ్ నుంచి మనం మెర్క్యూరియస్ సాల్యుబులిస్, ఫస్ట్ వేవ్ యొక్క లాస్ట్ పార్ట్ నుంచి మనం మెర్క్సాల్ ఇచ్చాం. అన్ని కేసుల్లో కూడా చాలా ఎఫెక్టివ్గా, మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసింది మెర్క్సాల్ అనేది. మరి ఇప్పుడు కూడా మీరు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ మంత్లీ 3 డోసెస్ వేస్తూ ఉంటే అలా వేయకండి. ఎందుకంటే మంత్లీ నెల 3 డోసులు వేస్తూ ఉంటే చాలా కేసులు నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళకు జలుబు చేస్తూ ఉంది, గొంతు నొప్పులు వస్తూ ఉన్నాయి. మీకు అది ఈ న్యూ వేరియంట్ వల్ల వచ్చిందా లేదంటే మెడిసిన్ వల్ల వచ్చినటువంటి అగ్రవేషనా అనేటటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకనే మీరేం చేస్తారంటే నెల 1 డోసు వేయండి. పిల్లలైతే 2 పిల్స్ 30 పొటెన్సీ, అదే పెద్దవాళ్ళైతే మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 పొటెన్సీ ఒక 3 పిల్స్ వేయండి చాలు. మీకు అది 100% కూడా ఎలాంటి వేరియంట్స్ వచ్చినప్పటికీ, కొత్త వేరియంట్స్ వచ్చినప్పటికీ కూడా మీకు మోస్ట్ ఎఫెక్టివ్గా, మోస్ట్ ప్రివెంటివ్గా పనిచేయటం అనేది జరుగుతుంది. అయితే మెర్క్యూరియస్ సాల్యుబులిస్ వల్ల మొన్న మధ్యన కొంతమంది వాట్సాప్లో పెట్టారు, సార్ మెర్క్సాల్ వేసిన తర్వాత బాగా గొంతు నొప్పి వచ్చింది సార్, జలుబు చేసేసింది సార్, 3 డోసులు వేసాను సార్ అని చెప్పి కాల్ చేశారు. అయితే మీకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైనా మీకు అనిపిస్తే కనుక మీరు మెర్క్సాల్ 200 పొటెన్సీ తీసుకోండి. 200 పొటెన్సీ జస్ట్ ఒక 2 పిల్స్ వేసి వదిలేసేయండి. 30 పొటెన్సీతో మీకు అగ్రవేషన్ వస్తే 200 పొటెన్సీ తీసుకొని జస్ట్ ఒక 2 పిల్స్ వేసి ఒక 1 వీక్ వదిలేసేయండి. మీకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా నల్లిఫై అవుతాయి. కాకపోతే ఆ మెర్క్సాల్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా నల్లిఫై అయినప్పటికీ కూడా ఆ మెర్క్సాల్ మీకు మోస్ట్ ఎఫెక్టివ్గా, ప్రివెంటివ్గానే పనిచేస్తుంది. ఇంకా ఫర్దర్గా డోసెస్ వేయవసరం లేదు. మరలా మీకు దాన్ని ప్రివెంటివ్గా వాడుకోవాలి అనుకుంటే ఇంకా ప్రతి నెల 200 పొటెన్సీలో ఒక 1 పిల్ వేయండి చాలు. ఇంకా అక్కడి నుంచి అలా ఆ విధంగా మనం మెర్క్సాల్నే ఈ థర్డ్ వేవ్లో కూడా, ప్రస్తుతానికి ఈ థర్డ్ వేవ్లో కూడా మనం మెర్క్యూరియస్ సాల్యుబులిస్నే మోస్ట్ ఎఫెక్టివ్గా, ప్రివెంటివ్గా వాడవచ్చు. మరి ఇది ఈరోజు ఈ థర్డ్ వేవ్లో మనం వాడాల్సినటువంటి మెడిసిన్ గురించి, మరి థర్డ్ వేవ్ యొక్క సివియారిటీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ని చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.